హాయ్ అండి అందరికీ. నేను మీ మంకీ మణి. ఎలా ఉన్నారు? మొత్తానికైతే నాకు 6 నెలల తర్వాత ఫస్ట్ నెల జీతం అయితే తీసుకున్నాను. ఇది ఫస్ట్ నెల జీతం. పర్సు, ఈ పర్సులో ఏముండదు, ఖాళీగా ఉంటుంది. ఇదన్నమాట. సరే, ఫస్ట్ నెల శాలరీ తీసుకున్నానని ఆనందపడాలనో లేదా బాధపడాలనో తెలియట్లేదు. అంత తక్కువ వచ్చింది. అదేదో నేను ఇంటి సంపాదించుకునేవాడిని కదా అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది మామ. సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఎన్ని గంటలు వర్క్ చేశాను, అసలు ఎన్ని ఆర్డర్లు పడ్డాయి, అసలు నువ్వు తక్కువ ఎందుకు ఇంత డబ్బులు వచ్చింది, ఎక్కువ ఎందుకు వచ్చింది, ఎందుకు రాలేదు, నీకు ఇక్కడ వాళ్ళు చెప్తా ఉంటారు నెలకు 1 లక్ష సంపాదించవచ్చు, 2 లక్షలు సంపాదించవచ్చు, 3 లక్షలు సంపాదించవచ్చు అని. అది చెప్పే వాళ్ళకి పులిస్ స్టాపులు ఎలా పెట్టాలి ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో ఫైనల్గా అయితే నేను పోయిన నెల జూలై మంత్ మొత్తం కలిపి 422 ఆర్డర్లు వేసా. అయ్యి బాబోయ్, 422 ఆర్డర్లు ఇంకేం కావాలి అని అంటావేమో. అది చెప్తా, స్లోగా చెప్తా. 422 ఆర్డర్లు నేను వేసాను అనమాట. సో ఫేక్ ఐడితో వచ్చేసి 180 ఆర్డర్లు వేసాను. అంటే 181 ఆర్డర్. ఫేక్ ఐడితో నాకేం చెప్పారు కంపెనీ, దీంట్లో చేసేటప్పుడు 600 ఫిల్సే ఇస్తారు అని. సరే బాగుందిలే స్వామి, బ్యాచ్లు ఏం లేవు, దేవుని దేవాల ఎంతో కొంత సంపాదించుకోవచ్చు కదా. 180 ఆర్డర్లు వేసాను అనమాట. తర్వాత కొత్త ఐడి ఇచ్చినారు, బాగుంది, ఓకే. కొత్త ఐడి ఇచ్చేటప్పుడు ఈ లాజిక్ నాకు చెప్పలే. ఏం చెప్పలే? బ్యాచ్ 7లో ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకొని కొత్తగా వచ్చే వాళ్ళైనా బ్యాచ్ 7లో ఉంటుంది అనమాట. బ్యాచ్ 7లో ఉంటే నీకు డబ్బులు కట్ చేస్తాడు. నాకు ఎంత కట్ చేసినాడు? 250 ఫిల్స్ కట్ చేసినాడు. 400 ఫిల్స్ ఇచ్చినాడు. నా డైలీ పెట్రోల్ ఎంత? 2 దినార్లు. ప్రతిరోజు పట్టియాల్సిందే. ప్రతిరోజు 2 దినార్లు పెట్రోల్ పట్టియాల్సిందేను. 400 ఫిల్స్తో 2 దినార్లు అంటే ఎన్ని ఆర్డర్లు కొట్టాలా? 5 ఆర్డర్లు. 5 ఆర్డర్లు వచ్చేసి బండి పెట్రోల్కే పోతుంది. అంతే కదా? 5 4 20, అంతే 2 దినార్లు. 5 ఆర్డర్లు నువ్వు ఫ్రీగా కొట్టాలన్నమాట. ఇంకా నీ జీతం ఏమి, నీ రూమ్ ఏమి? సరే అవన్నీ వదిలేసి న్యూ ఐడి వచ్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకొని, కొత్తగా ఐడి తీసుకుంటునేటప్పుడు శనివారం ఓపెన్ చేయండి. శనివారము ఆదివారం సింగిల్ షిఫ్ట్ చేసుకున్నారంటే అప్పుడు నువ్వు బ్యాచ్ 1లో వచ్చేస్తావు. అది నేనేం బ్యాచ్ 7లో నుంచి 1కి వచ్చినాలే మళ్ళీ. సో మనమైతే కొత్త ఐడితో 170 ఆర్డర్లు వేసాం అనమాట. 170 ఆర్డర్లు మళ్ళీ బ్యాచ్ 7లో ఉన్నప్పుడు అయ్యి 170 ఆర్డర్లు. మళ్ళీ తర్వాత వచ్చేసి మారిపోయింది 170. ఇది ఒక 71 ఆర్డర్ వేసాను అనమాట. ఏది? బ్యాచ్ 1లోకి వచ్చిన తర్వాత. బ్యాచ్ 1లోకి వచ్చిన తర్వాత సడన్గా అదే ఆర్డర్ పడి పోయింది. తీరా చూసే బ్యాచ్ 3లో ఉంది. మనం సంపాదించుకోలేరు. మొత్తానికి 422 ఆర్డర్లు. 422 ఆర్డర్లు నేను పోయిన నెల వేసా. ఎన్ని గంటలు వర్క్ చేసా? 397. 4 రోజులు సెలవు ఉన్నాయి. ఎందుకంటే టైర్లు మార్పించుకోవడానికి. నాకు ఐడి ఇవ్వడమే 3వ తేదీ. అది ఏంది? ఫేక్ ఐడితో ఇచ్చినారు కాబట్టి సరిపోయింది 600 ఫిల్స్. లేదంటే బ్యాచ్ 3లో అంటే 575 నీకు ఇంకా రాదు. నువ్వు బ్యాచ్ దిగిపోవడం ఈజీ. ఎక్కడ ఉంటుంది చూడు, తిరుమల కొండ ఎక్కినట్టే అంత ఉంటుంది. ఇలా అయితే నేను ఒక బుక్ పెట్టుకున్నాను. మీకు బాగా అర్థమైందా? ఎన్ని గంటలు వర్క్ చేశాను? 397 గంటలు వర్క్ చేసి 422 ఆర్డర్లు. మొత్తానికి నా జీతం వచ్చేసి ఎంత? 220 వచ్చింది. 220 అంటే మన ఇండియన్ రూపీస్లో దాదాపు 60,000. 60,000 వచ్చేసింది మావా. ఇంకేం కావాలి నీకు? సరే ఓకే, 60,000 వచ్చేసింది బా మన జీతము, ఇంకేం కావాలి, ఇంటికి పంపించుకోవచ్చు అని పిచ్చిలాగా ఆలోచించద్దండి. 200 దినార్లు. 200 దినార్లో సిమ్ వాళ్ళే ఇచ్చినారు. సిమ్కి 5 దినాలు కట్ చేసినారు. పోతే 195 దినార్లు. 195 దినార్లు. ఇంకా మనం ఏం మాట్లాడలేకపోతాం ఆ బ్యాచ్ 7 గురించి, దీని గురించి. సరే ఇంకా పోతే పోయింది, ఇంకా ఏం చేస్తాంలే అనుకొని అట్లే అయిపోయిందనమాట. ఇంకా 195 దినార్లు. పెట్రోల్ మెయిన్ ఇంపార్టెంట్. 60 దినార్లు పెట్రోల్. డైలీ 2 దినార్లు చొప్పున. నేను 4 రోజులు సెలవు పెట్టేశాను అంటే 26 ఇంటూ 2 వేసుకో, 52 దినార్లు. ఓకే, 50 దినార్లు వేసుకో. 50 దినార్లు. అది రూమ్కి ఫుడ్కి ఒక 50 దినార్లు. 50 100. ఇంకెంత మిగిలింది? 90 దినార్లు. 90 దినార్లు
నువ్వు రోజు ఒక ఛాయ్ తాగవా? లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటారు, రారా మామ ఛాయ్ తాగుదాం, లేదంటే ఏదైనా తిందాం రారా అని. ఓకేనా, దాంతో ఒక 10 దినార్లు తీసేయి. 10 దినార్లు తీసేసి ఆడికి ఇంకెంత 80 దినార్లు. 80 దినార్లు అంటే ఎంత మన ఇండియన్ రూపీస్ చెప్పు? 50 దినార్లకి 15,000 చొప్పున అవుతుంది. ఏది దినార్కి 300తో వేసుకుంటే అట్లా ఇంకెంత ఉంటుంది? 10 అంతే. ఒక 15, ఇది ఒక 10, ఒక 25,000. 25,000 అబ్బా ఫస్ట్ నెల జీతం నాకు. 25,000లో ఈ 80 దినార్లలో నేను చేసిన అప్పు ఇంటి దగ్గర వీడికి రావడానికి 2.5 లక్ష 3 లక్షలు అయింది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. వీడికి వస్తే 25,000 జీతం ఏంట్రా నాయన? ఇంటి దగ్గర బేల్దారి పని చేసుకునేవానికి వస్తుంది అది లెక్క. 25,000 బేల్దారి పని చేసేవాళ్ళు రోజుకు 1,000 రూపాయలు కడపలో 1,000, 1,200 అంత సంపాదిస్తున్నారు. వీడికి వచ్చి ఇంత దూరం వచ్చి ఇన్ని అగసాట్లు పడి ఈ ఎండలో, చెమట కాదు అది, గజ్జ ఉనికి ఎండ, ఈ ఎండలో ఇంత పని చేసి 25,000 జీతానికి తెలుసుకో మిత్రమా, నువ్వు తెలుసుకో, బాగా తెలుసుకో. ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఎలా ఆలోచిస్తుంటారు తెలుసా? కువైట్కి పోయినాడు, లక్షలు సంపాదిస్తాను, 2 లక్షలు సంపాదిస్తాను, 3 లక్షలు ఏం లేదు, డొల్లా అంతే, ఏమి లేదు, సంపాదించేదే లేదు. ఇక్కడ సంపాదించే వాళ్ళు సంపాదిస్తున్నారు. చూడు, నేను చూపించాను కదా, ఇన్ని గంటలు వర్క్ చేశాను, ఇన్ని రోజులు పని చేసిన, ఇంత ఇది అని చెప్పి. ఏం మిగులుతుంది? ఏం మిగలట్లే. నాకైతే ఏం మిగలేదు బ్రో. అందరికీ ఎంత మిగులుతుందో ఏమో మనకైతే తెలియదు. నాకైతే ఫస్ట్ నెల జీతం చూసి నాకు పిచ్చ బాధేసింది. దీనికోసం నాయనా అంత డబ్బులు పెట్టుకొని ఈడ 6 నెలలు వెయిట్ చేసి వీసా తీసినాడు ఆడిదింగొంబాయా, ఇన్ని అగసాట్లు పడి లైసెన్స్ రాక, లైసెన్స్ 4వసారి పాస్ అయ్యి అసలు పాస్ చేస్తాడో లేదో తెలియదు, ఇంటికి పంపించి ఈ అప్పులంతా ఎవరు కట్టాలి? అప్పులు చూస్తేనేమో ఆడ 800 దినార్లు 900 దినార్లు చేసిన, 900 దినార్లు ఈజీగా అయింది. 900 దినార్లు ఈ 80 దినార్లతో ఎప్పుడు కట్టేది? ఇంకా మనకేమి ఇష్టాలు కష్టాలు ఏముండవా? బాగా ఆలోచించుకోండి అయ్యా. ఊరికనే గుడ్డిగా నువ్వు కువైట్లో పని చేసుకుంటా అంటే వాల్యూ కూడా లేదు ఇప్పుడు కువైట్లో పని చేసే వాళ్ళకి. ఏమనంటే కువైటా వద్దులే ఏమోలే అంటాను. అమ్మా అది కూడా చెప్తానమ్మా, అందరూ చెడిపోయిన వాళ్ళు లేరు, అందరూ బాగుపడిన వాళ్ళు కూడా లేరు. కొందరు ఏదో కష్టం కోసం ఏదో దానికోసం వచ్చింటారు. నా మొదటి నెల జీతం మామ ఇది మామ, నా పరిస్థితి ఇలా ఉంది మామ. ఈడ మీరేమో చూస్తే లక్షలు సంపాదించు, 2 లక్షలు సంపాదించాలని అనుకుంటున్నారు మామ. దయచేసి అలా అనుకోవద్దండి. మొత్తానికి కలిసి నాకు 80 దినాలు డబ్బులు మిగిలింది. ఇది చెప్పకూడదో చెప్పచ్చో నాకు తెలియదు. చెప్తా, నేను జెన్యూన్గానే చెప్తా, జెన్యూన్గానే ఉంటా. ఎందుకంటే మీకు తెలియాలి. ఇప్పుడు నా ఫ్రస్ట్రేషన్ కోసం నేను వీడియో తీస్తాను, కానీ మీకు కూడా తెలియాలి కదా ఎంత సంపాదిస్తాను ఏంటి అనేది. మీకు తెలిస్తే ఒక క్లారిటీగా మీరు కూడా రావచ్చు. ఓకేనా బంటి? చదువుకుంటారా బంటి? తినే ఏ ఆలోచనలు బుర్రలో ఏది పెట్టుకోకుండా కువైట్కి పోతాము, 1,00,000 రూపాయలు సంపాదించేస్తాము అని అనుకున్నారంటే మైండ్ బ్లాక్ అయింది. ఖచ్చితంగా నువ్వే బాధపడిపోతావు బ్రో, నిజంగా చెప్తా ఉన్నా. ఇది ఈడ జరిగే విషయం. ఓకేనా? ఇంకా ఇప్పుడైతే బ్యాచ్ 3లో ఉన్నా. ఏం వస్తుందో కూడా తెలియదు ఈ నెల అయితే కానీ నాకు. హోరిని అమ్మ జీవితం. మళ్ళీ మర్చిపోయిన టిప్పులు 10 దినార్లు వచ్చింది బ్రో, అబద్ధం చెప్పకూడదు. ఈ 10 దినాలు దాంట్లో కట్ చేసుకుంటారో ఏమో మనకు తెలియదు. ఓకేనా? మళ్ళీ ఇంకా 5 నెలలు అయినామంటే అకామ్ వస్తుంది. అకామ్కి ఎంత 150 దినార్లు అంటే నీ 1 నెల శాలరీ, 2 నెలల శాలరీ ఫట్. ఇంకా నువ్వు సంవత్సరంలో సంపాదించింది ఏంది? ఇలా చూపించుకోవాలి. ఇంకేం చేయలేం. నిజంగానే అబద్ధం ఎందుకు చెప్పాలి? ఇదే నిజం. 6 నెలలు పోతే అది వస్తుంది, ఇది వస్తుంది, పిచ్చి అంతా ఏం లేదు. నేను చెప్పినట్టు చదువుకున్న వాళ్ళు మంచిగా హ్యాపీగా అక్కడే ఉండండి బ్రో, వద్దు. సరేనా? చూసారు కదా ఎన్ని గంటల వర్క్ చేశాను, అన్నీ ప్రతిదీ క్లారిటీగా చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఇంకొకటి చివరిలో ఒక విషయం, ఇది మా కంపెనీ పెట్టిన రూల్, అందరి కంపెనీలు కాదు. ఓకేనా? వెహికల్ మనది కాదు, కంపెనీది. పెట్రోల్ మనది. ఓకేనా? దీంట్లో పంచర్ అయినా, ఒకవేళ బండి ఆడన్నా ఆగిపోయినా,
ఆగిపోయినప్పటి నుంచి నువ్వు షూ ఎక్కి అట్లా మెకానిక్ షాప్ తీసుకొని పోవాలా, నీ డబ్బులే, పంచర్ అయినా నీ డబ్బులే. ఓకేనా? ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉంటే అవి ఉంటే క్లారిటీ చేస్తా, చూసేయండి. ఓకే, బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.